హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ కుమారి ఫుడ్ కోర్ట్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఏంటంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ రెసిపీ పూరి. అలాగే దానికి కాంబినేషన్ కూరని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇప్పుడు నేను చెప్పి టిప్స్తో ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే పూరీలు ఎంతసేపు అయినా పొంగుంటాయండి. ఇంక లేట్ చేయకుండా పూరీల్ని ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 2 బౌళ్ళు గోధుమ పిండిని తీసుకున్నానండి. నేను మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు గోధుమ పిండి. అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయాలండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల పూరీలు అనేది గుల్లగా వస్తాయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ల వరకు పంచదార కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే పూరీలు అనేది క్రిస్పీగా అవుతాయి. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. నేను చేసి దాన్ని బట్టి అయితే మాత్రం దీన్ని పిండిని మాత్రం గట్టిగానే కలపాలండి. మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకుంటే సరిపోతుంది. అలా కలుపుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు దీన్ని బాగా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉంటే మనకి పూరీలు అనేది బాగా పొంగి ఎంతసేపు అయినా అలాగే ఉంటాయండి. మీరు కలిపి దాన్ని బట్టి ఉంటుందండి. బాగా కలిపి కొంచెం ఆయిల్ పైన రాసి దాన్ని మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ఈ పూరీలోకి కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దానికోసం ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిరపకాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక రబ్బ కరివేపాకు, అలాగే 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా చీల్చుకున్నవి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 3 ఆనియన్స్ అండి, 3 ఉల్లిపాయలు మీడియం సైజువి పొడుగ్గా సన్నంగా స్లైసుల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ల అల్లం తరుగును కూడా వేసుకోండి. దానివల్ల కూరకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మనకి ఆనియన్స్ అనేది ఒక 70% వరకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇలా మనం ఇందులో ఆనియన్స్ ఎక్కువ వేసుకుని శనగపిండి తక్కువ వేసుకుంటే మనకి పూరీలోకి అనేది కూర పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసి ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత అది బాయిల్ అయ్యేంతలోపు మనం శనగపిండిని కలుపుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకుని నేనైతే 4 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నానండి. ఈ శనగపిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఏమాత్రం ఉండలు లేకుండా మనం స్మూత్గా కలిపేసుకోవాలి. మనం ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మిగిలిన వాటర్ వేసుకోవాలండి. చూసారుగా ఏమాత్రం ఉండలు లేకుండా ఎలా స్మూత్గా అయిపోయిందో. ఈ విధంగా అయిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకుని మనం కొంచెం పలుచగా కలుపుకోవచ్చు. చూసారుగా ఈ విధంగా అయింది. అంతలో మనకి వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇందులో మనకి ఆనియన్స్ అనేది ఇంకో 20% కుక్ అవ్వాలండి. మనం కట్ చేస్తే మనకి మెత్తగా చూసారుగా ఈ విధంగా కట్ అవ్వాలి ఆనియన్ అనేది మెత్తగా. అలానే మనం కూర వండుకునేటప్పుడు బాగా ఫ్రై చేసుకుంటాం కదా, ఆ విధంగా అవ్వకూడదు. ఇప్పుడు ఇది ఈ విధంగా అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండిని ఇందులో వేసేసుకుని కలుపుకుంటూ వేసుకోవాలి. లేకపోతే మనకి కూర అనేది ఉండలు కట్టేస్తుంది, అప్పుడు ఏమాత్రం బాగోదు. ఇందులో కొంచెం గట్టిగా ఉందనిపిస్తే మీరు కొంచెం వాటర్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనం బాయిల్ చేసి పెట్టుకున్న 2 బంగాళదుంపల్ని ఇలా స్మాష్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత ఫైనల్గా మనం చాప్ చేసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకొని బాగా కలుపుకుంటే మనకి పూరీలోకి కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పూరీలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇప్పుడు పూరీలు చేసుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ముద్దని ఇప్పుడు 2 బాల్స్ కింద సెపరేట్ చేసేసుకోవాలండి. ఇలా సెపరేట్ చేసుకున్న దాన్ని మళ్ళీ మనం ఇలా పొడుగ్గా చేసుకొని దీన్ని అన్నీ సమానంగా అయ్యేలాగా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. నేనైతే ఇలా అన్నీ సమానంగా రావడం కోసం ఇలా పొడుగ్గా అయితే చేసి దీన్ని కట్ చేసుకున్నాను సమానంగా. అన్నీ ఈక్వల్గా రావాలని నేను ఇలా కట్ చేసి చిన్న చిన్న బాల్స్ కింద చేసుకున్నాను.
చూసారుగా అన్నీ ఈక్వల్గా వచ్చాయి. మనం నార్మల్గా కూడా తీసి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పిండిని కానీ ఆయిల్ని కానీ వేసుకొని ఇలా మనం రౌండ్గా పూరీలని ఒత్తుకోవాలి. మనం ఈ పూరీలని బాగా చపాతీలు చేసినట్టు బాగా పలచగా చేయకూడదండి. కొంచెం దలసరిగా ఈ మాత్రమైన దలసరి ఉంచుకోవాలి. అప్పుడే మనకు పూరీలు అనేది పొంగుతాయి. అలానే మనం పలచగా చేసామంటే మాత్రం పూరీలు అస్సలు పొంగవండి. ఈ విధంగా చేసుకోవాలి, కొంచెం దలసరిగా ఉండేటట్టు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, మనం చేసిన పూరీలన్నీ ఇప్పుడు ఆయిల్లో 1 by 1 వేసుకోవాలి. మనకి కావాల్సిన కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చండి బోత్ సైడ్స్. నేను కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను. మీరు ఇంకొంచెం కలర్ రాకూడదు అనుకుంటే వెంటనే తీసేయచ్చు. కొంతమంది వైట్ కలర్గా ఉంటేనే ఇష్టపడతారు. నేనైతే ఈ కలర్ కావాలనుకుంటాను, అందుకే ఇప్పటి వరకు ఫ్రై చేశాను. ఇంకొకటి ఏంటంటే మనం పూరీలు వేసినప్పుడు ఎప్పుడు మన హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే పూరీలు వేయాలి, లేకపోతే పూరీలు అనేది పొంగదు. అంతేనండి, ఎంతో సాఫ్ట్గా పొంగుతూ ఆయిల్ పీల్చకుండా పిల్లలు ఎంతో ఇష్టంగా తిని పూరీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.